ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अद अष्टादशोऽध्यायः मोक्षसंन्यासयोगः। 53వ శ్లోకం। అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమస్యాంతః బ్రహ్మ భూయాయ కల్పతే। అహంకారము, బలము, దర్పము, కామము, కోరికలు, కోపము, ఇతర వస్తువులను లాక్కోవటం, అందరి మీద వల్లమాలిన మమకారం, వీటి అన్నింటినీ సమూలంగా వదిలిపెట్టాలి। వీటి గురించి ఎన్నోసార్లు చెప్పుకున్నాం। వీటిలో ఏ ఒక్కటి కూడా ఉండకూడదు। అప్పుడే అతని మనసు ప్రశాంతంగా ఉంటుంది। ఇవన్నీ నియమబద్ధంగా పాటిస్తే బ్రహ్మభూయాయ కల్పతే అంటే పరబ్రహ్మస్వరూపమును పొందటానికి, అంటే మోక్షము పొందటానికి అర్హుడు అవుతాడు। ముందు నేను అనే అహంకారం పుడుతుంది। అంటే ఈ శరీరమే నేను అనే భావన ఇది మనిషి పుట్టగానే అంకురిస్తుంది। ఇది బాగా ముదిరి నేను చేస్తున్నాను, ఇది నాది, ఇదంతా నాది అనే భావన బలపడుతుంది। ఈ శరీరం నాది అన్నప్పుడు శరీరం మీద మమకారం పెరుగుతుంది, శరీరాన్ని బలంగా తయారు చేస్తుంది। వ్యాయామాలు, ఆసనాలు, సుగంధ ద్రవ్యాలు, అలంకరణలు అంతేకాదు, ఇదంతా నా చేతి మీద నడవాలి, నా ఆజ్ఞ లేనిదే ఎవరు ఏమీ చెయ్యకూడదు, అంతా నాకు లోబడి ఉండాలి, నా మాటే నెగ్గాలి అనే తత్వం బలానికి పరాకాష్ట। శరీరం బాగా బలపడినప్పుడు పొగర కూడా పెరుగుతుంది, చూసిందల్లా నాది కావాలి అనే మనస్తత్వం పెరుగుతుంది। ఎవరినీ లెక్క చెయ్యడు, పెద్ద చిన్న తేడా లేదు, తలవంచని వీరుడవుతాడు। అప్పుడే వల్లమాలిన కోరికలు మనసులో పుడతాయి। అది నాకు కావాలి, నాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదు అనే దురభిమానం పెరుగుతుంది। అనుకున్నది అన్నీ తీరవు కదా, ఆ కోరికలు తీరినప్పుడు కోపం పెరుగుతుంది, ఒళ్ళు తెలియని కోపం వస్తుంది। ఆ కోపంలో ఏం చేస్తున్నాడో తెలియదు। తాను కోరుకున్న వస్తువు మీద, మనిషి మీద మమకారం అంతకంతకు ఎక్కువ అవుతుంది। ఎదుటివాడి నుంచి తాను కోరుకున్న వస్తువును బలవంతంగా లాక్కుంటాడు, లేదా కోరుకున్న వస్తువులను ఏదో విధంగా పోగు చేస్తాడు। పనికిమాలిన వస్తువుల మీద మమకారం పెంచుకుంటాడు, వాటిని రక్షించటం కోసం తాపత్రయపడతాడు। కొన్ని ఉదాహరణలు, అనేక అడ్డదారులు తొక్కి అమితమైన ధనం సంపాదిస్తాడు, పన్ను కట్టడానికి ఇష్టపడడు, ఆ నల్లధనం దాయటానికి నానా తంటాలు పడతాడు, బస్తాలలో కుక్కి అటక మీద పెడతాడు, అనుక్షణం భయంతో వణుకుతుంటాడు, చివరకు ఆ ధనం దొంగల పాలవుతుంది। కోటాను కోట్ల నల్లధనం సంపాదించిన వారి సంగతి మనం చూస్తూనే ఉన్నాం। ఇంకా చెప్పాలంటే అవసరం లేకపోయినా ఒకడు కారు కొంటాడు, దానిని కడగటం, శుభ్రంగా ఉంచటం, దానికి ఏ చిన్న గీత పడినా విలవిల్లాడిపోవటం, దీనితో అతడికి దేవుడి ముందు కూర్చోటానికి టైం దొరకదు। మరొకడు అవసరం లేకపోయినా రాష్ట్రం అంతా తిరిగి భూములు కొంటాడు, వాటిని రక్షించుకోలేక నానా తంటాలు పడతాడు, వాటిని ఎవరన్నా ఆక్రమిస్తే కోర్టుల చుట్టూ, పోలీసులు స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటాడు। దైవ ధ్యానానికి తీరిక లేదండి అని అంటుంటాడు। అలా కాకుండా ఎంతవరకు అవసరమో అంతే సంపాదించుకుంటే మనశ్శాంతి ఉంటుంది। వీటన్నిటి ఫలితంగా మనశ్శాంతిని కోల్పోతాడు। ఈ లక్షణాలన్నీ మానవునికి శాపాలుగా పరిణమిస్తాయి, దుఃఖాలకు కారణమవుతాయి। కాబట్టి ఈ లక్షణాలన్నీ సమూలంగా తుడిచిపెట్టాలి, ఒక్కటి కూడా మిగల్చకూడదు। సంపాదించిన ధనం, ఆస్తులు, పదవులు ఏవీ తన వెంట రావు అనే జ్ఞానం కలగాలి, అప్పుడే పరమపదానికి అర్హుడవుతాడు, నివృత్తి మార్గం వైపు అడుగులు వేస్తాడు।
బ్రహ్మ మార్గంలో ప్రయాణం చేస్తాడు. అలా కాకుండా జీవితంలో అహంకారం అంటే ఈ దేహమే నేను, నేనే ఈ దేహము అనే భావన మొదలు మమకారం, ఇదంతా నాది, ఇవి లేకపోతే నేను బతకలేను అనే భావన దాకా ప్రయాణిస్తే చివరికి అధపతనం తప్పదు. ఏ మార్గం ఎంచుకోవాలో మన ఇష్టానికే వదిలేశాడు పరమాత్మ. 54వ శ్లోకం. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. పై శ్లోకంలో చెప్పిన అవలక్షణాలన్నీ వదిలిపెట్టి బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడు ఎల్లప్పుడూ ప్రశాంతమైన మనస్సు కలిగి ఉంటాడు. దేనికి దుఃఖించడు, దేనిని కోరుకోడు, అన్ని వస్తువులను సమదృష్టితో చూస్తాడు. అన్ని ప్రాణులలో పరమాత్మను దర్శిస్తాడు. అప్పుడే అతని భక్తి పరాకాష్ఠకు చేరుకుంటుంది. పరమాత్మ భక్తిని పొందిన వాడి పరిస్థితి ఏంటి అని చెబుతున్నాడు. ఒకసారి పరమాత్మ యొక్క పరమమైన భక్తి తత్వమును పొందితే అతనిని సుఖములు దుఃఖములు బంధించవు. అతడు దేని కొరకు దుఃఖించడు, ఏది కావాలని కోరుకోడు, ఉన్నదాంతో తృప్తిగా జీవిస్తాడు. అతని మనసు ప్రశాంతంగా ఉంటుంది. అతనికి ఏ కోరిక ఉండదు. అన్ని ప్రాణులను సమంగా చూస్తాడు. పరమాత్మ యందు నిర్మలమైన భక్తిని కలిగి ఉంటాడు. అంటే ఇవి జీవన్ముక్తుని లక్షణములు. ఈ శరీరంలో ఉండి కూడా పరమాత్మలో ఐక్యమైన వాడు, మనసును ఆత్మలో స్థిరంగా ఉంచినవాడు, ప్రాపంచిక విషయముల యందు ఎటువంటి ఆసక్తి, అనురక్తి, మమకారము లేనివాడు, అతడికి దుఃఖము సుఖం అంటే ఏమిటో తెలియదు. అంతా సమానంగానే ఉంటుంది. మనస్సు నిర్మలంగా, నిశ్చలంగా, స్థిరంగా ఉంటుంది. నీచ జంతువులలోనూ ఉత్తమమైన మానవులలోనూ పరమాత్మను దర్శిస్తాడు. మనం చూసే ప్రపంచం అంతా మనసుతో కల్పించబడినది అని తెలుసుకుంటాడు. అతనికి కోరదగ్గది, పొందదగ్గది అంటూ ఏమీ ఉండదు. సంతృప్తుడవుతాడు. ఇది భక్తిలో పరాకాష్ఠ. అందుకే మద్భక్తిం లభతే పరాం అంటే నా యొక్క పరమమైన భక్తి లభిస్తుంది. పరమభక్తి అంటే శంకరాచార్యుల వారు ఈ విధంగా చెప్పారు. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అంటే తన యొక్క స్వస్వరూపమును తెలుసుకోవటమే, ఆత్మతత్వమును అనుసంధానము చేసుకోవటమే పరమమైన భక్తి, అనన్యమైన భక్తి. అదే జ్ఞానము. అది తెలిస్తే ఇంక తెలుసుకోదగ్గదంటూ ఏరే ఉండదు. 55వ శ్లోకం. భక్త్యా మామభిజానాతి యావాన్యచ్ఛాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశదే తదనంతరం. ఓ అర్జున, కేవలం భక్తి మార్గం వలననే మానవుడు ముందు తన గురించి తాను తెలుసుకుంటాడు. తరువాత నేను ఎవరో, నేను ఎంతటి వాడినో తెలుసుకుంటాడు. నా గురించి కూడా తెలుసుకున్న మానవుడు తుదకు నన్నే పొందుతాడు. పరమమైన భక్తి కలిగిన తరువాతి పరిణామాలు తెలియజేస్తున్నాడు పరమాత్మ. భక్తి యోగంలో సిద్ధి పొందిన తరువాత మానవుడు తాను ఎవరో ముందు తెలుసుకుంటాడు. తరువాత పరమాత్మ ఎవరో, ఆయన తత్వం ఏమిటో, ఆయన ఎంతటి వాడో, ఎటువంటి వాడో మొదలు విషయాలు తెలుస్తాయి. పరమాత్మ యొక్క నిజస్వరూపమును తెలుసుకొనిన తరువాత పరమాత్మలో ఐక్యం అవుతున్నాడు. ఐక్యం కావటం అంటే మన సినిమాల్లో చూపించినట్టు
మనలో నుంచి ఒక వెలుగు వచ్చి ఆయనలో కలిసిపోతుందని కాదు. నేను వేరు పరమాత్మ వేరు కాదు, నేను పరమాత్మ ఒకటే అనే బుద్ధి కలిగి ఉంటారు. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మను అయి ఉన్నాను అనే నిజాన్ని తెలుసుకుంటాడు. కిందటి శ్లోకంలో పరమభక్తి వలన జ్ఞానం దానంతట అదే కలుగుతుంది అని చెప్పారు. కాబట్టి భక్తి జ్ఞానం ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ముందు భక్తి కలిగితే దానితో జ్ఞానం కూడా వస్తుంది. పరమాత్మ యందు భక్తి కలిగి ఉండటం అంతటి సాధ్యమే, అందరికీ సాధ్యమే. కాబట్టి పరమాత్మ గీతలో భక్తి యోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. జాతి కుల భేదం లేకుండా అందరూ పరమాత్మ ఎడల భక్తి కలిగి ఉండవచ్చును. దేవుడి గురించి అందరికీ తెలుసు, కానీ పరమాత్మ యథార్థ స్వరూపము అందరికీ తెలియదు. కేవలం భక్తి వలననే అది సాధ్యం అవుతుంది. పరమాత్మ గురించి తెలుసుకున్న తర్వాత తానే పరమాత్మ అవుతాడు, పరమాత్మలో లీనమవుతాడు, పరమాత్మలో ఐక్యం అవుతాడు. ఈ శరీరం నేను కాదు, నేను పరమాత్మ స్వరూపము, నాకు పరమాత్మకు భేదం లేదు అనే స్థితికి చేరుకుంటాడు. అందుకే అనంతరం అనే పదం వాడారు. భక్తి జ్ఞానం కలిగిన తరువాత, పరమాత్మ తత్వమును తెలుసుకున్న తరువాతనే పరమాత్మలో ఐక్యం కావటం సంభవిస్తుంది. హరే కృష్ణ.